చక్కటి ఆరాధనలో దేవుణ్ణి ఆరాధించడానికి, అలాగే దేవుణ్ణి మహిమపరచడానికి ప్రభు మనకిచ్చిన ఈ కృప, ఆయన మన మీద చూపుతున్న కనికరను బట్టి మనము ఆయన సన్నిధిలో ఈ విధంగా ఆనందించడానికి దేవుడు మన మీద ప్రేమ చూపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరికి కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ముందు వచ్చిన వారు, వెనక వచ్చిన వారు, అందరూ పంతులు కూర్చున్న వారు కాబట్టి అందరికీ వందనాలు. మంచిది కదా. అలాగే వాక్యంలోకి వెళ్దాం. బహు జాగ్రత్తగా వినండి. వాక్యం వినడం వలన ధన్యత. దేవుడు మాటలంటే ఏం కోసుకోవాలా? చెవి వినడానికి దేవుడి మాటలు వినడానికి మనం ఏం చేయాలంటే ఆసక్తి కలిగి ఆయన మాటలంటే ఇష్టం, ఆయన మాట అన్నా, ఆయన స్వరం అన్నా, ఆయన మందులో గడపాలన్నా మనం ఏమిటా చెప్పండి? సంతోషము కలిగి ఆనందించి బిడ్డలై ఉండాలి. అలాంటి వారిని దేవుడు బహుగా ప్రేమిస్తాడు. ప్రేమించడం కాదండి, ఆయన దిగి వచ్చేస్తాడు. ఎక్కడండి? 24 పెద్దల మధ్య కోట్లాది కోట్ల దేవతలు ఆయనను రేయి పగలు పరిశుద్ధుడు 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 అని ఆయన ఆరాధిస్తున్నా, ఎప్పుడైతే ఆయన మాటకు నీవు లేవడి ఆయన మాట కొరకు ఎదురు చూస్తూ, ఆయన పలికే స్వరం కొరకు ఎదురు చూస్తే ఆయన ఆ ఉన్నతమైన స్థానాన్ని విడిచి ఎక్కడో చెప్పండి, మీరు ఎక్కడైతే మోకరించి ప్రార్థన చేస్తారో అక్కడికైనా దిగి వచ్చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆదమా, ఓ ఆదమా ఎక్కడున్నావయ్యా అని ప్రభు స్వయముగా దిగి వచ్చి ఆదాము గారిని అడుగుచూ ఉన్నాడు. ఆదాము గారు చెప్పుతున్న మాట, అయ్యా నేను చెట్ల చాటున దాక్కున్నాను, 5 పనులు రా అని ప్రభు పిలిస్తే నేను ఎలా ఉన్నాను? దిగంబరునై ఉన్నాను. నువ్వు దిగంబరునై ఉన్నానని నీకు ఎవరు చెప్పాడు అని దేవుడు అడుగుచుకున్నాడు. ఈరోజు మిమ్మల్ని కూడా దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. మిమ్మల్ని కూడా దేవుడు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. నిన్ను నేను స్వస్థతించాను, నిన్ను పేరు పెట్టి పిలిచాను, నిన్ను నా పనిముట్టుగా వాడుకోవాలనుకుంటున్నా, నీవు నాకు ఉపయోగపడాలి, నీకు చెప్పింది అని ప్రభు అనుకుంటున్నాడు. ఇలా ఒకసారి ఆలోచన చేసుకోండి. అభినందన పెళ్లి ఇంకా 4 రోజులు ఉంది. పెళ్లికి 4 రోజులు ఉంది. ఆ 4 రోజులకు కలిస్తే పెళ్లి అయిపోతుంది. ఆ పెళ్లి కూతురు ఒక ఇద్దం అయిపోతుంది. ఆ ఇద్దం అయ్యి ఓ కుటుంబం ఏర్పాటవుతుంది. ఆ కుటుంబము ఒక సంతానాభివృద్ధి కలిగించి ఈ లోకాన్ని నింపడానికి 4 దినాలు గడియ ఉంది. కుటుంబం కలిసి పెళ్లి బట్టలు కొందామని వారు షాపింగ్ వెళ్ళారు. బట్టలన్నీ కొనుక్కున్నారు. బట్టలన్నీ కొనుక్కుని ఆటలో తిరిగి వస్తూ ఉన్నారు. వెంటనే వారిని లారీ కుదిరిందండి. వెంటనే పెళ్లి కొడుకుతో సహా 6 చనిపోయారు. ఎక్కడుంది కాపుదల? ఎక్కడుంది భద్రత? ఎక్కడుంది నీకు సెక్యూరిటీ? సమస్తము సృష్టించిన దేవుడు ఆయన మాటకు లోబడి ఈ స్థలానికి వస్తున్నావు కనుక నిన్ను కాపాడేవాడు కురుకడు, నిద్రపోడు. నా ప్రియమంది బిడ్డరా, ఆ సంగారెడ్డి ప్రాంతం మహబూబ్ నగర్లో జరిగిన సంఘటన. ఇంకా 4 రోజులు ఉంది పెళ్లి కూతురు వాళ్ళ బంధువులు షాపింగ్కి వెళ్ళి బట్టలు కొనుక్కునే సమయంలో జరిగిన
యథార్థమైన సంఘటన. ప్రియమైన దేవుడు జాగ్రత్త. ఈరోజు మనం బ్రతుకున్నామంటే ఆయన కృప. మన ఊరు వెళ్ళి క్షేమంగా రాగలుగుతున్నామంటే ఆయన నీ మీద చూపుతున్న ప్రేమ. ప్రేమని దేవుని బిడ్డరా, ఆదికాండము 3వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 11వ వచనం. అందుకైనా నీవు దిగంబరువని నీవు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తిందువా అని అడిగాడు. ఏదో ఒక్క పెట్టో, ఏదో సాకు చూపించో, నీకు రావాల్సిన దీవులను నేనేం చేసుకున్నా చెప్పండి, పాటు చేసుకుంటూ ఉన్నా. నా ప్రేమన దేవుడు బిడ్డరా, ఆయన ప్రేమ ఎనలేనిది. ఇదిగో ఆయన ఆ ఉన్నతమైన స్థానాన్ని విడిచి ఇదిగో ఈ స్థలంలోనికి ఆయన వచ్చి ఉన్నాడు. ఎందుకో నీతో కొన్ని మాటలు మాట్లాడదామని, కొన్ని ముచ్చట్లు పెడదామని. నీ ఇబ్బంది ఏదో, నీ కష్టం ఏదో ఎందామని ఆ లోకానికి, ఈ భూలోకానికి దిగి వచ్చి నీ ముందు నిలబడి అడుగుచున్నా. పిల్లరా, ఏ స్థితిలో జీవిస్తున్నామో ఆలోచన చేసుకో. ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఒకసారి మనం ప్రశ్నించుకుందాం, మనం ప్రశ్న వేసుకుందాం. ప్రేమను తెచ్చి పెట్టారా? బ్రతుకుతున్నా నా ప్రేమను తెచ్చి పెట్టారా? నేను బతికే బ్రతుకులో నా యేసయ్యకి మహిమ ఉందా? నేను మాట్లాడే మాటలో నా యేసయ్యకి మహిమ ఉందా? నేను చూసే చూపులో నా యేసయ్యకి మహిమ ఉందని నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేయగలిగావా? చక్కటి తోటను ఏర్పాటు చేసి తినడానికి చక్కటి ఫలాలు ఇచ్చిన దేవుడి నా ప్రియమని దేవుని బిడ్డరా, తోడుగా ఒంటరిగా ఉన్నావు మంచిది కాదని ఏదో నీతో పాటు ఒక అవ్వమ్మను దేవుడు సృష్టిస్తే నా ప్రియమని దేవుని బిడ్డరా, ఇదిగో అవ్వమ్మ మాటకు లోపడి అయితే చెప్పండి, వద్దన పండు నెత్తిన మా తనకు ఒక్క చెబుతూ ఉన్నాడు. ఏమిటి ఒక్కంటే ఇదిగో చదువు ప్రియరా, ఆయన అంటున్నాడు పలికే మాటలు ఏంటి తెలుసా? నువ్వు అవమానించావు కదా, ఆవిడే నాకు ఆయన మహిమ కొరకు నీకు తెలుసు, ఆయన ఉన్నతమైన స్థానం నీకు తెలుసు. మా పీసే పలికే దేవుడని, చెవులండి వినగల దేవుడని, కళ్ళుండి చూడగల దేవుడని, నోరుండి మాట్లాడే దేవుడని మనకి తెలుసు. కానీ ప్రియమైన దేవుని బిడ్డరా, అదిగో ఆనాడు ఆదాము వంక పెట్టినట్టుగా, ఆదాము పక్క వారి మీద నింద వేసినట్టుగా మనం నింద వేస్తున్నాయేమో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డరా, ఆయన అంటున్నాడు కదా, ఇదిగో నీ హృదయం అనే తలుపు వద్ద నిలబడి ఉన్నాను, నీ హృదయం అనే తలుపు వద్ద ఉన్నాను. ఆది కాండములో ఆయన దిగి వచ్చాడు, ఆదాము గారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ, లేక రాకడ గడియ సమయం వచ్చినప్పటికీ ప్రకటన గ్రంథములో ఇదిగో యోహాను పత్రిక ద్వారా రాపిస్తూ ఉన్నాడు దేవుడు. యోహాను ప్రకటన గ్రంథము 3:20 అంటున్నాడు కదా, నిలుచున్నాను అంటున్నాడు. ఆయన నిలుచున్నాను అంటున్నాడు. చదవమ్మా. ఇదిగో నా తలుపు ఎదుట నిలబడి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన అతనితో వచ్చి అతనితో నేను నాతో కూడా అతను దేవుడికి మహిమ కలుగును కనుక అక్కడ దిగి వచ్చాడు. ఎక్కడున్నావా అని అడిగితే నేను చెట్లు పొద దాక్కున్నాను. అయ్యా నేను దిగంబరుడై ఉన్నాను, నిన్ను చూడడానికి కానీ నిన్ను నీ పక్కన కూర్చున్నాక నేను అరుగుడు కాదయ్యా, నేను అరుగుడు కాదయ్యా అని ఆదాము గారు అన్నప్పుడు పిల్లరా, ఇదిగో నీకు చెప్పిన వాడు ఎవడవయ్యా,
అని ప్రభువు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇదిగో ప్రయోజనాలు వచ్చినప్పటికీ ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు రక్తము సిందించాడు, నీ కొరకు ఇదిగో తిన్నాడైనా ఆయన నీపే నాగర సాల్వలే దుర్పడుతున్నారా భూమి ఆకాశం ఆడుతూ ఉన్నాడు. 5 గాయములు ప్రియారా. ఇదిగో గొప్ప దేవుడు ఆయన కొరకు నా కొరకు ప్రాణం పెట్టేసయ్యా, ఆయన రక్తముతో కొట్టేసయ్యా. ఆయన చిన్న నీతో ఇదిగో నిలబడి ఉన్నాను. నువ్వు పిలిస్తే నీ హృదయంలోకి రావాలని ఆశ కలిగి ఉన్నాను అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది ఆశ కలిగి ఉన్నారో ఆలోచన చేసుకో. చాలా మంది అనుకున్న మాట ఏమిటంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శరీరం ఉన్నంత చెప్పే ఈ కష్టాలు బాధలు ఇవ్వరు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపు ఈ శరీరం మట్టితో సృష్టించే దేవుడే మనలోకి వెళ్ళిపోతూ ఉంది. నీ నాసిక రంధ్రములో ఆయన జీవాయువు ఉందని కదా, ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో, ఎక్కడ ఉండాలని ఆలోచన చేయగలిగావా? నీలో ఉన్న ఆత్మ ఎక్కడ ఉండాలో నీవు గురి కలిగి ఉన్నావా? నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేస్తావా? పిల్లలారా, నువ్వు అనుకున్న విధముగా ఇదిగో కొంతకాలమే నా ప్రియమైన బిడ్డరా అంటున్నాడు కదా, ఈ లోకంలో పడుతున్న బాధలను నేను చూస్తూ ఉన్నాను. కొంతకాలమే నీవు ఈ బాధలను చూస్తావు. తర్వాత పిల్లరా, నీకు అనేకమైన సంతోషకరమైన దినాన్ని నీకు ఇస్తానంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వచ్చి ఆయన మాటలు చెవియొగ్గినట్లయితే ఆయన కొన్ని వరాలను దయచేస్తూ ఉన్నాడు. నా ప్రియమైన పిల్లల, కొన్ని వరాలను నీకు దయచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అది నువ్వు లోపడాలి కదా. నీవు ఆయన మాటలు, ఆయన తోవను, ఆయన చేయను వినకూడదు కూడా. నువ్వు ఇవ్వకుండా ఆయన చేయను పట్టుకుని నువ్వు అడగగలిగితే. ఈరోజు మేము ఒక హాస్పిటల్కి వెళ్ళాము. నాకు తెలిసిన ఆ కుటుంబంలో ఏమీ లేదండి, సమస్తము కోల్పోయింది. ఆ సిస్టర్ గారు ఒకప్పుడు నేను కాలేజీకి వచ్చిన కొత్తలో ఒక ఉన్నతమైన స్థానంలో బ్రతికారు. ఒక ఉన్నతమైన స్థానంలో బ్రతికి కొన్ని ఇబ్బందుల వల్ల ఆ ప్రభుని విడవకుండా, ఆ ప్రభు నమ్ముకున్నాను కనుక ఆ మాటను పోగొట్టకుండా ఉండాలని తను సంపాదించిన ఆస్తంతో అమ్మి వేరే వారికి ఇవ్వవలసిన వారికి ఇచ్చేసి ఇంకా కొద్ది ధనము అప్పు ఉండవలసి ఉంది. అది అలాగనే ఉంది, గడుస్తూ ఉంది కాలం. ఆ బిడ్డ ఇదిగో బాబుకి వెళ్తుంటే అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యింది. ఆ బిడ్డను తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టారు. ఆ విషయం నాకు తెలియగానే ఎంతగానో తలడిల్లిపోయారు. అయ్యా ఏసయ్యా, ఏమిటయ్యా నీ పరీక్ష? ఆనాడు యేసు గారిని నువ్వు పరీక్షించావు, ఈనాడు అయ్యా మమ్మల్ని కూడా పరిశోధించి శోధించి మమ్మల్ని సువర్ణంగా చేయడానికి ఇంకా మమ్మల్ని పరీక్షిస్తున్నావు అయ్యా అని అనుకుంటూ ప్రార్థన చేసి ఈరోజు వెళ్ళాం. ఆ బాబును చూడగానే ఇలా దుఃఖము ఆగలేదండి. ఆ బిడ్డ పరీక్షను చూచి దుఃఖం ఆగలేదు. తెలియని వేదన, తెలియని బాధ, ప్రభా అది కన్నీటితో ప్రార్థన చేసి వచ్చాం. చాలా ఆలోచన చేయండి. ఆ బిడ్డ చెవులకి అన్నా ఏమిటదే కదా, ఏమిటన్నా అన్నకి బాధనే పాపం చేస్తానంటే నీవు పాపం చేయలేదు. నీకు తెలియకుండా ఆనాడు అవ్వమ్మ గారిని ఏ మాయ మాత్రతో ఆ సాతాను మోసపుచ్చిందో అలాంటిది ఏదో నీకు ఈసుకుగా అందంగా వినడానికి చక్కని మాటలు ఆ సాతాను ఏదో చెప్తూ ఉంటుంది. అది తప్పనిపించదు వాటయ్యానికి. కానీ ఆ శోధన మనం ఎందుకు వచ్చినప్పుడు అయ్యో ప్రభు అంటే దేవుడు బయటపరుస్తాడు. బిడ్డా
జాగ్రత్త. ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దుఃఖ దినములో ఉంటే నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు ఏ వేదనలో ఉన్నావో ఆ వేదనను తీసివేస్తాను. కానీ మొదటగా నీవు నా మాటకు లోబడు. నా మాటకు ముందు మొదలుగా నువ్వు లోబడు. సాగులు చెప్పకుండా ఆ ప్రియమంది బిడ్డరా చదువుకుందాం. యెషయా రాసిన ప్రవక్త రాసిన 55వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. 55:3. చెవియొగ్గి ఎత్తుకోండి, మీరు వినినా మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదుకు చూపిన స్వస్థత కృపను మీకు చూపిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఒక జాగ్రత్తగా దైవజనాన్ని ప్రకటిస్తే చక్కని ఈ యెషయా ప్రవక్తతో దేవుడు దర్శనంతో మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా ప్రవక్త దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుతూ ఆయన దర్శనం బట్టి ఈ గ్రంథాన్ని రాస్తూ ఆయన గ్రంథంలో ఉన్న అనేక ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటనే మీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఒక జాగ్రత్తగా ముందు ఎలా ఉండాలంటే ఆయన మాటలకు మనం ఏగురు కలిగి ఉండాలి, వినడానికి ఆసక్తి కలిగి ఉండాలి. ఆయన సన్నిధి అంటే ఇష్టపడిన వారే ఉండాలి. ఆయన మాటలంటే ఎంతగా ఎనలేని తేలికంటే తీయగా ఆ మాటల కొరకు ఏం చేయాలి? పసిపిల్లవాడు తల్లి పాలు కొరకు ఎంతగా ఆశ కలిగి ఆ తల్లి ఒళ్ళో పెట్టుకోగానే వాడి నుండి పాలు కోసం ఎదుర్కొంటూ ఉంటాడు. నా ప్రియమైన బిడ్డలారా, మీకు దగ్గర అర్థం అవ్వాలని చెబుతూ ఉన్నా. చట్టు పిల్లవాడు, ఇదిగో 6 నెలల పిల్లోడు లేక సంవత్సరం పిల్లాడు 3 నెలల పిల్లోడు, నెల పిల్లోడు ఆ తల్లి ఆ ఒళ్ళో పెట్టగానే ఆ రెండు తప్పండి ఆవేశం ఏమైనా వాడు పాలు కోసం ఆడు వెతుక్కుంటూ ఉంటాడు. నా ప్రియమైన బిడ్డలా, దేవుని మాట్లాడడానికి పట్టు ఏం చేయాలా? వెతుక్కుంటూ ఉండాలి. ఏ మాట వింటే దేవుడు నాతో మాట్లాడతాడు, ఏ మాట వింటే దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, ఏ మాట వింటే నా బ్రతుకును సరి చేస్తాడు అని ఏం చేయాలి? ఆ వేగులు పడుతూ నా ప్రియులారా చెవియకు ఆయన వద్దకు పరిగెత్తుకుంటున్నామంటున్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. నువ్వు వస్తే ప్రియులారా, నువ్వు వచ్చినప్పుడు ఆయన అన్యుల శాశ్వతమైన ప్రేమ ఇదో ఉదాహరణ చూపిస్తున్నాడు. నేను దావీదుకు ఇచ్చిన శాశ్వతమైన ప్రేమ నీకు కూడా ఇస్తాను, చూపిస్తాను. మొదటిగా నువ్వు కదులు. నేను నీకు చెప్పిన మాటకు లోబడి నువ్వు కదిలితే ఏమిస్తాను నీకు? దావీదుకు ఇచ్చినట్టుగా శాశ్వతమైన ప్రేమ నీకు ఇస్తానంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియులారా, ఆయన దీవించడానికి ఆయన చెయ్యని కుర్సా కాదండి. నువ్వు ఆయన మాట విని ఆయనతో నడుస్తున్నప్పుడు సహోదరులారా, ఆ సహోదరి ఆయన ఎంతగానో ఇష్టపడి ఆయన ఎప్పుడు నీకు ఇవ్వాల్సిన దీవెనను ఆయన వెనక తీసుకోరండి. ఎప్పుడు ఇవి ఆయన చెయ్యాలి చాపే ఉంచుతాడు. 59వ వచనం యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. రక్షింపలేకున్నట్లు యెహోవా హస్తము కుశ కాలేదు, వినలేకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి నిర్మించడానికి, నిన్ను ఉన్నతమైన స్థానాలకు ఉంచడానికి ఏదో ఒక మిస్టేక్ జరిగింది. ఏదో ఒక మిస్టేక్ నీకు అడ్డుగా ఉంది. నువ్వు అది గ్రహించలేకపోవచ్చు. కనీసము ఆయన సన్నిధిలో మోకరించి ప్రభువా నాకు బయలువచ్చయ్యా, ప్రభువా నాకు కల్పించయ్యా, ప్రభువా అదేదో అనుమేంటో నాకు బయలువచ్చు ప్రభు అని మోకరించి ప్రార్థన చేయలేక కనిపెట్టని చేతిలో ఉన్నాం. కాబట్టి కొన్ని ఆయన దీవించలేక ఉండటానికి కొన్ని ఆటంకములు నీకు తెలియకుండే ఉన్నాయి. నా ప్రియులారా, జాగ్రత్త. దేవుడు సన్నిధిలో ఉన్నప్పుడు లేక దేవుడితో సహవాసం చేస్తున్నప్పుడు ఆయన సమస్తం ఇస్తానంటున్నాడు. ఆయన దీవించడానికి నేను సిద్ధంగా ఉన్నానంటున్నాడు. కానీ
పిల్లరా అది తీసుకోలేని స్థితిలో ఇదిగో ఏదో ఆటంకం ఉంది అక్కడ, ఏదో చిన్న వింతగా ఉంది గొప్ప, ఆ గొప్పగా ఉంది కదా. అది నువ్వు తెలియాలంటే, నీకు అది నీ నుండి తీసుకొచ్చుకోవాలంటే నువ్వేం చేయాలి? మోకరించి ప్రార్థన చేయాలి. లేదా నీకు ఉన్నదల్లా ఒకే ఒక ఆయుధం, ప్రభువా ఇదిగో నా బిడ్డలు, ప్రభువా ఇదిగో నా భర్త, ప్రభువా ఇదిగో నా భార్య, ఇదిగోనయ్యా నీ సన్నిధికి ఇస్తూ ఉన్నా, నీ సన్నిధిలో నా ప్రభువా నేను ఉంచుతూ ఉన్నా. నాయనా నా వల్ల ఏం కాదయ్యా, నా వల్లేం కాదయ్యా, నా బిడ్డలు నువ్వే కావు, నువ్వే నడిపించయ్యా, నువ్వే బ్రతుకును మార్చయ్యని మనం ఏం చేయాలా? ప్రతి దినము వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రియులారా, నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా నువ్వు ప్రార్థన చేయగలుగుతావో దేవుడు నచ్చుతాడు. ఆ ప్రియులారా 60 చూద్దాం, ఎస్ఐ 60 చూద్దాం. నీకు వెలుగు వచ్చుతున్నది, లేమో తేజులేమో, యెహోవా మహిమ నీ మీద. అబ్బా హల్లెలూయా హల్లెలూయా. నువ్వు అన్ని లోబడితే అనంటే కదా ఎంత మంచి మాటలు నీ మీద ఆ సంవత్సరాలు కూర్చొని ఆలోచన చేసుకో. ఆయన మాటలు లోబడితే ఆయన నీ మీద ఎంత మహిమ గల గొప్ప మాటలను వెలుగును ఉజ్జాలను ఆలోచన చేసుకో. పనికి మారిన ఆ సాధారణ మాటలకు లోబడి వీళ్ళరా మీకు నీ మీద వెలుగు లేమో తేజులేమో, యెహోవా నీ మీద ఉదయం చేయడానికి సిద్ధం అన్నాడు. కానీ ఇది సాధారణ అంటాడు, ఇప్పుడు ఇల్లు పెట్టి నువ్వు లైట్ వేసుకో, ఇల్లు మోస్తుంది. 2 లైట్లు ఎక్కువ పెట్టు ఇంట్లో, ఆ ఎలుగుని ఎలుగు ఒప్పేంటి ఎప్పుడు కూర్చోంటే ఇది అది చూడడానికి ఆశిస్తూ ఎంతో ప్రార్థన చేద్దామండి. గొప్ప పడుకో, ఆ వెలుగుని కనపడదు, జీవితంలో వెళ్ళి కనపడదు అని మనం ఓదార్తూ మనల్ని చక్కటి మాటలు చెప్తూ ఏదో చెప్పండి నరకంలోనికి అది తింటి వేస్తూ ఉంటారు. ఇలా అలాంటి విషయాలను నువ్వేం చేయాలంటే పక్కన పెట్టి ఆయన శుద్ధించడము ఆగకుండా కొనసాగిస్తున్నట్లయితే ఆయన వెలుగు నీ ఇంటి పైన నీ మీద ఉదయం చేస్తూ అంటున్నాడు దేవుడు. నా పిల్లగా ఇదిగో 61వ వచనం చదువుకుందాం, 61వ అధ్యాయం చదువుకుందాం. మొదటి 3 వచనం చదువుకుని ముందుకు వెళ్ళిపోదాం. ప్రభువు యెహోవా నా మీద వచ్చుచున్నది, దీనులను శ్లోకమాన ప్రకటనకు యెహోవా నన్ను అభిషేకించును. నలిగిన హృదయం గల వారిని దురపరచుటను, చెరలో వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించడం. దేవునికే మహిమ కలుగును గాక. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని పరిశీలి చేసుకుంటే ప్రతి విషయం కూడా దేవుడు నాతోని మనతోని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ జీవగ్రంథాన్ని నేను కంటిన్యూగా చదువుతూ వస్తున్నప్పుడు నాకు బయలుపరిచిన ప్రభు ఏమంటే ఇదే గ్రంథాన్ని నేను బోధిస్తూ ఉన్నాడు. ఈ నేను ఎస్ఐకి ఏది బయలుపరిచానో ఈ సంఘానికి కూడా అదే విధంగా నేను వెలుగుతో నింపుతాను. నేను విడవకుండా బోధిస్తూ ఉండు. ఈ గ్రంథం చదువుతూ ఉంటే తల్లి చదువుతున్న కొద్ది ఏదో తెలుసుకోవాలి అనే ఆలోచన దేవుడు నాకు కలిగిస్తూ ఉన్నాడు. ఆ కలిగించిన ఆలోచనే మీకు బయలుపరచమని చెప్తూ ఉన్నాడు దేవుడు. నవ్వులమని చెప్పిండగా ఇదిగో ఆయన నువ్వు ఎలాగైతే దుఃఖపడుతున్నావో, నువ్వు ఎలాగైతే ఇబ్బంది పడుతున్నావో ఆయన్ని కొన్ని మాటలతో ఎన్నో బయటికి కొన్ని మాటలు ఓదార్పించి నిన్ను బయటకు తీసుకురావడం ఆశ కలుగుతూ ఉన్నాడు దేవుడు. ఎందుకు 3వ వచనం చదువుకోమ్మా. సియోను అంటే కలిసి ప్రార్థన మందిరంలో దుఃఖించిన వారికి ఉల్లాస వస్త్రం ధరింపజేయుటకును, బూడిదకు బదిగా భూదండను, దుఃఖములకు బదిగా ఆనందతైలమును, భారవంతమైన ఆత్మకు బదిగా శుద్ధి వస్త్రమును వారికి ఆయనను పంపి ఉన్నాడు. యెహోవా మహిమ పరుచుకున్నట్లు ఆ నీతి అను మాసిక వృక్షములను యెహోవా నాటి చెట్లను
ఆయన గొప్ప వరంలో మిమ్మల్ని నింపాలని కూర్చున్నాడు. గొప్ప వరాలతో మిమ్మల్ని నింపాలని కూర్చున్నాడు. నీవు ఈ మందిరంలో లేక ఈ వెంకయ్య ద్వారా ఇతర ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సియోనులో అంటే క్రైస్తవ ప్రార్థన మందిరం లేక ఇంద్రకాలంలో దుఃఖించే వారిని ఉల్లాస వస్త్రములను నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. మరి పొందడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? చేస్తున్నాను. నీకు చెప్పేవాడు నువ్వు దిగంబరమని, నీవు పాపమని, నీవు ఈ పాపం చేశానని నీకు చెప్పేవాడు ఇదిగో నీ పాపం వేయడానికి నేను ఈ లోకానికి వచ్చా. నీ పాపాన్ని నా భుజాల మీద వేసుకుని మోసుకుంటూ పోయాను. నీ కొరకు నా రక్తం ఇచ్చి మిమ్మల్ని అందరినీ కొనుక్కున్నాను. మీ కొరకు నేను ప్రాణం పెట్టాను. ఎవరైనా నువ్వు దిగంబరమని చెప్పిన వాడు ఇదిగో నువ్వు మొరపెట్టు, నువ్వు మొరపెడితే నీకు నేను ఉల్లాస వస్త్రములను నీకు ఇవ్వడానికి నేను పొందుకోకపోతే ఇంకా పొందుకోకపోతే చెప్పండి. ఆ డ్రెస్ గురించి చూసుకోండి. ఎందుకంటే ఈ మంది పెట్టారా? సిరికర తిన్నారా? సిరికర తిన్నారా? సిరికర ఎంత కమ్మగా ఉంటుందో, ఎంత దీంతో ఉంటుందో తినేది తినాలనిపిస్తుంది. నువ్వు దేవుడి పక్షులు కూడా చదువుకునే కొద్ది వింటున్న కొద్ది ఏం చేయాలంటే తినాలనిపిస్తూ ఉంటుంది. చదవాలి అందుకే అప్పుడు కదా ఏడుగులు పడి చెవులకి ఆయన మందిరానికి పరిగెత్తుకుని రమ్మని ప్రభువు మీతో పలుకుతూ ఉన్నాడు. లేదా మరొక విషయం చెప్పి ముగించేస్తాను. నా ప్రియులారా జాగ్రత్తగా వినండి. పగలు సూర్యుడు ఉదయిస్తాడు, రాత్రులు చంద్రుడు అలాగే నక్షత్రములు వెలుగుతూ ఉంటాయి. వాటి కంటే నేను మీ హృదయంలో ఉంటే, నేను మీ గృహాల్లో ఉంటే వాటితో మీకు పని లేదు. ఎందుకంటే వాటిని సృష్టించిన వాడిని, ఆ నేనైతే ఇదిగో అదే దేవుడిని మీ ఇంట్లో ఉంటున్నాను కాబట్టి మీరందరూ ఎరిగింపబడుతూ ఉంటారని ప్రభువు వారు మీతో మాట్లాడుతూ ఉన్నారు. 20 చదువుకుందాం, 60 చదువుకుందాం. 20 ఎస్ఐ గ్రంథము 60 అధ్యాయము 20 చదువుకుందాం. ఈ సూర్యుడు అస్తమించబడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవా నీకు నిత్యమని ఎరుగునుండును. నీ దుఃఖ దినములు దేవుడికే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఇంకెక్కడైనా ఈ వాక్యం విన్న తర్వాత కూడా ఏమన్నా అనుమానం చెప్పండి, తీర్చేస్తాను. నా ప్రేమంతే బిడ్డలారా, దేవుడు నా మంచి దేవుడు, మన మంచి దేవుడు. ఎంత మంచి దేవుడు అంటే ఆయన ఎంతగా ఆరాధించిన, ఎంతగా మహిమపరిచిన తక్కువే. ఆయన ఇచ్చిన ఆరోగ్యము, ఆయన ఇచ్చిన సంపద, ఆయన ఇచ్చిన ఈ లోక అనుభోగాలు ఇవన్నీ ఆయన ఇచ్చినవే కదా. ఇగో పిల్లరా, ఎన్ని నడవడం లేదు కానీ అది కేవలం నడుపుతున్నాడు. ఇదిగో నన్ను నీ నోటితో స్తుతించు, నీ చేతులతో చప్పుడు కొడుతున్న స్తుతించు. నీ పాదాలను చూసారా? అవి నా మందిరంలో పెట్టు. నీకు ఇచ్చిన పాదాలు అవి సుందరమైన పాదాలు, నా పాదాలు బంగారానికి పాదాలు. నేను నీకంటే ముందుగా నేను నా పాటు చేసిన సంఘాలనే ఉంటాను. నీ పాదాలనే చూశారు. ఆ పాదాలను ఎక్కడ పెట్టాలి? నా మందిరంలో పెట్టు. నీ చేతులు ఏం చేయాలి? చప్పటి పుట్టిన మహిమపరచాలి. నీ నోటు ఇచ్చాను కదా, ఆ నోటితో నన్ను ఏం చేయాలి? ఆ పాటలు పాడుతూ నన్ను స్తుతించాలి. లేదా జాగ్రత్త. ఆయన నీతో మాట్లాడుతూ నిన్ను నీ దుఃఖ దినములను తీసుకువెళ్ళడానికి, నిన్ను ఆనంద లోకానికి తీసుకెళ్ళడానికి ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. లేదా నీ వల్ల నా వల్ల ఏమి కదండి, ఏ పాటిదండి మన బిడ్డలను మనం కాపాడుకోవడానికి. ఎందుకు పనికి చేయలేము కూడా. ఎందుకంటే ఆయన నీ మీద ప్రేమ చూపిస్తున్నాడు కనుకనే నువ్వేం చేయగలుగుతున్నావు అంటే ఆయన మనము కాపాడగలుగుతూ ఉన్నాం. అంతే. ఈరోజు కలిసింది అంటే ఒక
గొప్ప కృప. ఈరోజు ఉదయకాలం నుండి ఈ సమయం వరకు ఆయన మందిరంలో ఉండి మన మందిరంలో మాట్లాడుతూ వాక్యాన్ని వింటున్నారు, వాక్యాన్ని బోధిస్తున్నారంటే ఆయన కృప. ఈ రాత్రి శుభమైన తెచ్చి మరొక దినిస్తే, మరొక అవకాశం ఇస్తే రేపు చూడగలరు. లేకపోతే జగత ఏదో ఎవరి దగ్గర ఆయుష్కాలం ఉందో, ఎవరి వద్ద సమస్తం కూడి ఉన్నాయో ఆయనను ఆరాధిస్తున్నాం. మేము గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఆయనకి దగ్గర లేని ఏమీ లేదు, అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఆయనని దేవుడిగా నువ్వు ఆరాధిస్తూ ఉన్నావు. కాబట్టి నువ్వు భయపడే అవసరము లేదు, నువ్వు బాధపడే అవసరము లేదు. నువ్వు బాధ కలిగి కొద్ది నువ్వు ప్రార్థన చేస్తూ ఉండవు. నేను ఏ తరగతి చేస్తానండి, నా విషయం వచ్చినప్పుడు నేను అలాగే వాళ్ళు ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాను. భయపడను, ఎందుకంటే నన్ను పోషించేవాడు, నన్ను నడిపించేవాడు, నా తల్లి గర్భాన్ని నన్ను భూలోకం తీసుకొచ్చేవాడు ఆయన సొంత రక్షకుడిగా ప్రభావ ఎక్కువగా ప్రార్థన చేసి దానికి ప్రభావ నీ రక్తంతో కొన్నా కదయ్యా, నీ రక్తంతో కొన్నా కదా ప్రభావ, నా కొరకే కదయ్యా నేను గుర్తులు పుట్టిన ఆయన మీద ఆ అవమానం పాయించావు, నీ మీద నీ ముఖం మీద పువ్వు వేసి ఏమనకుండా తుడుచుకున్నావు, నా కొరకే కదయ్యా నీవు ఒకసారి నమ్మకూడదు అంతగా నీ రక్తంతో కొని హింసలు పడ్డాను. నీవు ప్రభు నన్ను అన్ని శోకంలో ఉండి అన్ని బాధలో ఉండి నన్ను నీ బిడ్డగా అంగీకరించింది మీరు ప్రభా. ఈ బాధయ్య ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని నీవు ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని నీ స్థితిని ఆయన సన్నిధిలో పెట్టగలిగితే ఇలాగా ఎంత ఆశీర్వాదం ఉన్నా నిన్ను అది దీవించకూడదు అనుకున్నా ఆయన స్థితిని నీ కొరకు పడ్డ ఆ స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకుని నీ స్థితికి వెళ్ళి ఆయన పాదాలతో పెట్టినప్పుడు పరమానంలో ఉన్న పరమదేశంలో ఉన్న దేవుడు దిగి వచ్చాడు. మోకాళ్ళతో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ముందుకెళ్తే ప్రాణభయం, తమ్ముడు సప్పి వేస్తాడు, అతనికి మార్గం కనిపిస్తలేదు. మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ఆకాశం నుండి దేవుడు దిగి వచ్చాడు. ఎప్పుడైతే వచ్చాడో, ఎప్పుడైతే మనిషి కనిపించాడో ఎంతనే పట్టుకున్నాడు గట్టిగా. పట్టుకోగానే ఇదిగో ఇద్దరు ఆ చదువు అనుకుంటున్నారు, ఇద్దరు ఒకరు గుంజుకుంటున్నారు. తెల్లారుతూ ఉంది. దీనికేంటి ప్రాణభయం. ఒకవేళ ఇది కానీ విడిచిపెట్టే అనుకో, అక్కడ నేను నా ప్రాణం పోవడం గ్యారెంటీ. అంటే నన్ను కాపాడేవాడు ఈయనే, నన్ను రక్షించేవాడు ఈయనే, నన్ను దీవించిన వాడు ఈయనే. ఈ నెట్టు భాషలో నువ్వు ఉదుకోకూడదని అది గట్టిగా పట్టుకున్నాడు. ఓరయ్యా తెల్లారిపోతుంది, నన్ను విడిచిపెట్టవయ్యా, నేను వెళ్ళవలసిన ప్లేస్ ఉందంటే అయ్యా నన్ను దీవించేవారు నేను విడిచిపెట్టడానికి. అప్పటికి ఆయనకి నొప్పి కలిగించాడు యాకోబు గారికి. కాలం మీద ఉడినారు చెట్టున ఆ నొప్పికైనా వచ్చుకున్నాడు గట్టి. ఆయన మట్టికి బాధపడింది. ఎందుకంటే విడిచిపెట్టావా, నా తమ్ముడు నా అన్న నన్ను చంపేస్తాడు. అయ్యో ఈ సంపద కంటే ఈ బాధ మోచుకోవద్దని, ఈ బాధ మోచుకుని గట్టిగా పట్టుకున్నాడు. ఎందుకంటే ఒక గురి కలిగి ఉన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు దీవించావు, నేను యాకోబు అంటున్నాడు, నువ్వు దీవించావు విడిచిపెట్టినంటే అప్పుడు దేవుడు అతని పట్ట పశ్చాత్తాపం బట్టి అతను ఓర్చుకున్న ఆ బాధను బట్టి ఇదిగో రాత్రి హృదయంలో ఉన్న దేవుడే కలిగిపోయి వెంటనే దీవించేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇదిగో అలాంటి దీవెన దేవుడికి వాళ్ళుకుంటున్నాడు. అలాంటి పట్టుదల కలిగి నువ్వు అడగగలిగితే ఇదిగో ఆయన స్థితి ప్రభువా, కొన్నవయ్యా, నా కొరకు ప్రాణం పెట్టావయ్యా, నా కొరకు
నా కొరకింత చేసి నా కొరకింత చేసి ఇదిగోనైనా పాత్రలు ఇలా ఉన్నారయ్యా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుయ్యా, ఒక్కసారి నా సమస్యను పరిష్కరించేటప్పుడు ఏదైనా నువ్వు అడిగితే నా ప్రియులారా, దేవుడు గొప్ప కార్యాలు మన కుటుంబం పట్ల, మన బిడ్డల పట్ల, మన ప్రాంతం పట్ల అయితే చెప్పండి గొప్ప కార్యాలు జరుగుతాయి. అలాంటి పట్టుదల కలిగి, అలాంటి గురి కలిగి మనమందరము దేవుడి స్థలంలో ప్రార్థించుదుము గాక. ఆమేన్. ప్రేమ గల సర్వపరలోకపు తండ్రి, మీ బంగారు పాదలో వందనాలు స్తుతిస్తున్నాను. ఇదిగో నా ప్రభువా, పట్టుదల ప్రార్థన, ఆ ప్రభువా నీ సన్నిధిలో నిన్ను నీ సన్నిధిలో ప్రార్థించు. ఎంత గొప్ప కృప ఆయన నా బిడ్డలపై నా ప్రభువా లెమ్ము నీ మీద నా వెలుగును ప్రకాశింపజేస్తారని చూద్దాం. క్రైస్తవ ప్రార్థన బిడ్డల పైన, ఇంద్రపు వారి బిడ్డల పైన, యూనికులు ప్రభా వాక్షన్ బిడ్డల పైన ఆయన నీ దీవులకరమైన ఆశీర్వాదం ఇవ్వమని, వాళ్ళందరినీ నా తల్లి ఆరోగ్యంతో విశ్వాసం ఇవ్వమని మాకు ఏ